మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వెళ్లిపోతారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే సెజ్లో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోతే ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రమాదానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఇదేదో చిన్న విషయం, ఇద్దరు ముగ్గురు చనిపోయి ఉంటారు, పక్కన పెట్టేద్దాం అని సరిపెట్టుకోవడం లేదు. క్రిస్టేస్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారని అన్నారు. అంబటి రాంబాబు డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి గారు పొద్దున్న చెప్పారు, మీడియాలో వచ్చింది, డిస్కషన్ జరిగింది. కానీ సేఫ్టీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వెళ్ళిపోతారు వెనక్కి అనేటువంటి భావన మీ ప్రభుత్వంలోనే చర్చ జరిగినట్టుగా చాలా స్పష్టంగా మేము చెబుతున్నటువంటి అంశం కాదు, ఎవరో చెబుతున్నటువంటి అంశం కాదు. దీన్ని బట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. నేను ఏమిటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మా మీద పడటం కాదు, మా మీద పద్ది మీరు నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 2 మాసాల తర్వాత కూడా మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా దురదృష్టకరంగా. ఖచ్చితంగా మీ దగ్గర చర్చ జరిగింది. చర్చ జరిగినా కూడా మీరు ఆడిట్ చేసుకోవడానికి వెనక ముందు ఆడేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. కాబట్టి అలారం మోగినా కూడా ఇదే చెస్లో ముగ్గురు చనిపోయిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు. అందువల్ల ఈ ప్రమాదానికి మీరు బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది నైతికంగా. మీరు ఆ రోజు చర్చ తీసుకున్నట్టయితే ఇవాళ ఏమంటారంటే, వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు ఉన్నాయంట. యాజమాన్యానికి విభేదాలు ఉన్నాయి, పార్ట్నర్స్లో విభేదాలు ఉన్నాయి. ఉండొచ్చు, ఉంటాయి. దానికి దీనికి సంబంధం ఏమిటి? కార్మికుల యొక్క పరిరక్షణ కోసం తీసుకోవలసినటువంటి సేఫ్టీలు తీసుకోకపోతే ఆ ఇండస్ట్రీ మీద యాక్షన్ తీసుకునే పవర్ మీకు ఉందా లేదా? ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఇంతవరకు అంటాడు చంద్రబాబు నాయుడు గారు, సార్ ఇవాళ ₹1 చనిపోయిన వారికి అతి కష్టం మీద ఇచ్చారు. ఈ సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్తో ప్రమాదంలో చనిపోయి అర్ధంతరంగా చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని ఎల్జీ పాలిమర్స్ కేసులో బాధితులకు ₹1 ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు ఇవాళ ఆ ₹1 ఇవ్వడానికి ఎంత తంటాలు పడ్డారు? ఇందాక నేను చూశాను మీడియాలో, కొన్ని మీడియాల్లో వాళ్ళని పోస్ట్ మార్టం చేసిన తర్వాత వ్యాన్లో తీసుకువెళ్తుంటే ఆ బాధితులు అన్నారట, మా ₹1 ఇస్తే కానీ తీసుకెళ్ళడానికి వీలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. ఇప్పుడు మాట చెబుతాడు, తర్వాత ఇవ్వరని. ఇస్తే తప్ప మేము తీసుకెళ్తాం బాడీలు అని చెప్తే అప్పటికప్పుడు చెక్కులు రాసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను మనవి చేస్తున్నా, మీ మీద ప్రజలకు విశ్వాసం లేదు, అందువల్లే అడిగారు. లేకపోతే అడగరు. ఓ ప్రభుత్వం మాట అన్న తర్వాత ఎందుకు అడుగుతారు? ఇమీడియట్గా మీరు ఇవ్వరు. తర్వాత అయితే నాలిక మడతేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎక్కడన్నానండి, అంతా ఒకటిదాను, ఏదో పేపర్లు అంటే ఇచ్చేస్తామా? ఏది ఆ రోజున ఇది రుణమాఫీ గురించి మాట్లాడినప్పుడు అట్లా చేస్తారనే ఉద్దేశంతో బాధితులు అక్కడే కూర్చొని ₹1 తీసుకువెళ్ళారని విన్నా. నేను ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఏది ₹1 ఇచ్చారో ఇవ్వలేదో నాకు ఇంకా ఐడియా లేదు. అదే అయితే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అసలు ఇంతవరకు యాజమాన్యం రాలేదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా యాజమాన్యానికి. ఆ యాజమాన్యం ఎందుకు రాలేదని యాజమాన్యం మీద పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పడని తప్పేం లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మేమే వాళ్ళని రక్షించాలని మేము అనుకోవటం లేదు. సేఫ్టీ మెథడ్స్ లేనటువంటి ఏ ఇండస్ట్రీని కూడా రక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోదు. ఖచ్చితంగా కార్మికుల యొక్క శ్రేయస్సును కోరుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. వాళ్ళు రాలేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎప్పుడైనా ఉన్నది ఈ 17 కోట్లు ఇచ్చి వాళ్ళే ఇవ్వాలంటున్నాడు. మరి ఇచ్చారో లేక ఇవ్వాలని ఈయన హుకుం జారీ చేస్తున్నాడు నాకు తెలియదు. మరి వాళ్ళతో కాంటాక్ట్ లేకోకుండా వాళ్ళే ఇస్తారని ఎందుకు చెప్పారు? మీరు ఆల్రెడీ మీరు కాంటాక్ట్లో ఉన్నారు కొంతమందితో. మళ్ళీ అయినా కూడా వాళ్ళ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం మీద నెట్టేటటువంటి ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద నెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప, ఇవాళ జరిగినటువంటి సంఘటనలో జరిగిన తరువాత కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. 100% ఫెయిల్ అయ్యారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి కూడా హోంమంత్రి గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆమె చేతిలో ఉంది. ఆమెకు కూడా ఇన్ఫర్మేషన్ లేదా ఏమిటి? ఉన్నా కూడా చెప్పకుండా చేశారా? అసలు నాకు అర్థం కాల. చెత్తగాత్తులను ఎక్కడికి తీసుకెళ్ళాలి? విశాఖపట్నం తీసుకెళ్ళాలి. విశాఖపట్నం కూడా వెరీ నియర్, అనకాపల్లి తీసుకెళ్లారు.
అక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం తీసుకెళ్ళారు. అంటే ఏదో చిన్న సంఘటనలే, ఏదో చిన్న ఫ్రంట్ పేజీలో వచ్చే సంఘటన కాదు ఇది, ఇద్దరు ముగ్గురు చనిపోయి ఉంటారు అనేటువంటి భావన ప్రభుత్వానికి కలిగింది, ఇక్కడున్న ప్రభుత్వానికి తాడేపల్లిలో. అందువల్ల దాన్ని సీరియస్గా తీసుకోకుండా పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్తున్నాడు మీడియా ముందుకు వచ్చి. మేము జరిగినటువంటి సంఘటనలో 2019 నుంచి 24 వరకు ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, ఒక లిస్టు చెప్పారు. నాకు అర్థం కాల, ఆ లిస్ట్ ఎందుకయ్యా, ఇప్పుడు మా మీద ఎందుకయ్యా నువ్వు బురద చల్లటం? నీకు ప్రభుత్వం వచ్చింది కదా, నీ చేతిలోకి వచ్చింది కదా, నీకు చాలా సీట్లు ఇచ్చి గెలిపించారు కదా, నీ బాధ్యత ఏంటంటే ఆ బాధ్యత గురించి మాట్లాడడం. నేను చూసా ఇందాక ఇంటర్నెట్లో, ఎందుకంటే అది కూడా నిజంగా ఈ సందర్భంలో బాధితులు చనిపోయి చాలామంది బాధపడుతున్న సందర్భంలో నేను చెప్పడం బాగోదు, కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయం చేయాలని, మా మీద గుడ్డగలిసి మొఖాన వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను. 2014 డిసెంబర్లో HPCL ప్రమాదంలో 11 మంది చనిపోయారు. 2014 జూన్లో గెయిల్ పైప్ లైన్ పేలి 15 మంది చనిపోయారు. అంజికో ఫార్మాలో 2017 మే నెలలో జరిగిన 2 చనిపోయారు. 2014 స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 2 ఇంజనీర్లు మరణించారు. 2015 ఫిబ్రవరి 12 స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో సీనియర్ అధికారి మృతి చెందారు. 2016 ఏప్రిల్లో బయోమాక్స్ ఫ్యూయల్ లిమిటెడ్ ప్రమాదం జరిగింది, దానిలో కొంతమంది చనిపోయారు. ఈ రకంగా 2016 ఏప్రిల్లో దువ్వాడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో అగ్ని ప్రమాదం జరిగింది, దానిలో చనిపోయారు. స్పెయిన్ ఫార్మాలో 2018లో ప్రమాదం, 2 మృతి. సరే, అన్నిటికన్నా ముఖ్యంగా 1997 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. HPCL ప్రమాదంలో 60 మంది పెద్ద ఎత్తున మరణించారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మాత్రం ఏమి ప్రమాదాలు జరగవు, ఆయన బాగా సేఫ్టీ తీసుకుంటాడు, మేమే వ్యవస్థను కూల్చేసేసాం, అందువల్ల ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక అసంబద్ధమైన ఆరోపణ, ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా మనవి. ఎంతకాలం అయ్యా బాబు, నాకు అర్థం కాల, ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే నెట్టేసే ప్రయత్నం చేస్తారు? ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పోయిందనేది, మేము వ్యవస్థల్ని నాశనం చేశామనేటువంటి మాట మాట్లాడతారు. నిన్న అక్కడ జరుగుతున్న సందర్భంలో మీరు ముగ్గురు కూర్చునే ఉన్నారు, ఇక్కడ డీజీపీ చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు అంతా కూర్చున్నారు. ఏం మాట్లాడుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కారణం ఇందాక అంటున్నాడు ఆయన. మేము చూసి పెద్ద ఆశ్చర్యపోయాం, నేనే కాదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవాల్సినటువంటి సంఘటన. నేరం జరిగితే ఆ నేరం చేసిన వాడు భయపడాలంట. నేరాలు చేస్తుంది మీ ఊడు కదంటే, నాకు అర్థం కాలేదు. ఇళ్ల మీద పడి కొడుతున్నారే, మీరు చూశారు కదా నిన్న జరిగినటువంటి తాడిపట్టుల సంఘటన. భయపడారు ఎవరన్నా? భయపడే పరిస్థితి ఉందా? పోలీసులకు దిక్కులేదు, పోలీసులు పారిపోయే పరిస్థితి వాళ్ళు వస్తే. అసలు పోలీస్ అంటే ఎవరికైనా భయం ఉందేమో కానీ తెలుగుదేశం పార్టీ వారు దౌర్జన్యాలు చేసేటటువంటి వ్యక్తులకు మాత్రం పోలీస్ అంటే భయమే లేదు. పోలీసులు మా రక్షకులు, మేము ఉండగానే వాళ్ళు ఉండగానే మేము ఎవరినైనా కొట్టి పారేస్తాం. ఇన్ని సంఘటనలన్నీ నేను మనవి చేస్తున్నా. పోలీసుల సమక్షంలో ఎంతమందిని కొట్టారని